దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ డేనా 45 క్రోర్స్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది. బట్ దురంధర్ 2 ప్రీమియర్స్ తోనే ఇప్పుడు 40 క్రోర్స్ ని దాటిస్తుంది. అంత బిగ్గెస్ట్ డే 1 అయితే మాత్రం దురంధర్ 2 చూడబోతుంది. దానికి కారణం ఏంటో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ సీక్వెల్స్ ఫ్రాంచైజెస్ హైప్ అయితే మాత్రం ఇండియాలోని మధ్యన బాగా పెరిగింది. బాహుబలి 1 అండ్ 2 అనేది బిగ్ స్కేల్ లో ప్లాన్ చేసిన ఫ్రాంచైజే. బట్ పుష్ప గానీ కేజీఎఫ్ గానీ పార్ట్ 1 టైంలో చాలా మందికి తెలియదు. రీజనల్ గా మాత్రమే ప్లాన్ చేశారు. కానీ పాన్ ఇండియా రిలీజ్ అయితే అయ్యింది. ప్రమోషన్స్ కూడా గట్టిగా అదర్ లాంగ్వేజెస్ లోని ప్రయత్నించారు. కేజీఎఫ్ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 230 క్రోర్స్ కలెక్ట్ చేసినప్పటికీ ఆ రీచ్ వర్డ్ ఆఫ్ మౌత్ పార్ట్ 2 కి 1200 క్రోర్స్ దాటే రేంజ్ కి రీచ్ అయింది. మేబీ పుష్ప ఫ్రాంచైజ్ కేజీఎఫ్ బాహుబలి రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ రీచ్ అయితే మాత్రం గ్రౌండ్ మాస్ లెవెల్లో ఎక్కువ మందికి రీచ్ అయింది. అండ్ అల్లు అర్జున్ ఈ పుష్ప ఫ్రాంచైజ్ కి ముందు నుండి కూడా నేషనల్ గా చాలా అదర్ స్టేట్స్ లో తెలిసిన యాక్టర్ కాబట్టి బిగ్ అడ్వాంటేజ్ పుష్ప పార్ట్ 2 చూసింది. ఈవెన్ రణ్వీర్ సింగ్ కూడా దురంధర్ ముందు నుండి కూడా పద్మావత్, బాజీరావ్ మస్తానీ లాంటి ఫిల్మ్స్ తోటి 300, 400, 500 దాదాపుగా పద్మావత్ 600 క్రోర్ దగ్గర వరకు కలెక్ట్ చేసిన రికార్డ్స్ అయితే ఉన్నాయి. బట్ దురంధర్ పార్ట్ 1 చాలా మంది టాక్ బాగుంటే పద్మావత్ ని దాటి 600 క్రోర్స్ రేంజ్ లోకి వెళ్ళొచ్చనే అనుకున్నారు. ట్రైలర్ గానీ టీజర్ గానీ సాంగ్స్ గానీ అన్ని సూపర్ గా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లోని జీరో ప్రమోషన్స్ అనమాట. అయినప్పటికీ సినిమాకి బుకింగ్స్ డెడ్ గా ఉన్న టాక్ ఖచ్చితంగా బాగుంటుంది, ఓపెనింగ్ డే ఎక్కువ నెంబర్స్ ఎర్న్ చేస్తుందని చాలా మంది నమ్మారు. పైగా లాంగ్ డ్యూరేషన్ టాక్ బాగోకపోతే తేడా అవ్వచ్చు, ఆ బడ్జెట్ రికవర్ కాకపోవచ్చు అనుకున్నారు. డే 1 28 క్రోర్ నెట్ ని కలెక్ట్ చేసింది. ఇది ఒక మీడియం రేంజ్ బాలీవుడ్ ఫిల్మ్ కి మంచి ఓపెనింగే. ఆఫ్ కోర్స్ ఫ్రంట్ లోడెడ్ కన్నా బాలీవుడ్ ఫిల్మ్స్ లాంగ్ రన్ లోనే ఎక్కువగా పర్ఫామ్ చేస్తే డే 1 కన్నా అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ రేంజ్ లాంగ్ రన్ అనేది ఇండియన్ సినిమా అసలు ఈ ఓటీటీ ఎరాలో చూస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఏ రేటెడ్ ఇంత లాంగ్ డ్యూరేషన్ తోటి. సో దురంధర్ పార్ట్ 2 ఇప్పుడు పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది. కేజీఎఫ్, పుష్ప, బాహుబలి 1 ఇవన్నీ కూడా పార్ట్ 1 కూడా పాన్ ఇండియా డబ్ చేసినప్పటికీ దురంధర్ కేవలం హిందీ వెర్షన్ లోనే ఆ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. పార్ట్ 2 ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లోని పెయిడ్ ప్రీమియర్స్ తో కలిపి రిలీజ్ చేయాలనుకునే ఐడియా చాలా చాలా సూపర్ అని చెప్పాలి. బాలీవుడ్ ఫిల్మ్స్ మోస్ట్లీ ప్రీమియర్స్ పెట్టరు, ఇండియాలో గానీ ఓవర్సీస్ లో గానీ. వాళ్ళు కేవలం డే 1 రిలీజ్ చేస్తారు కాబట్టి ఓవర్సీస్ లో డే 1 తక్కువ వచ్చినా లాంగ్ రన్ ఎక్కువగా అక్కడ గానీ ఇండియాలో గానీ పర్ఫామ్ చేస్తాయి. బట్ టాలీవుడ్, తమిళ్ ఈ మసాలా ఫిల్మ్స్, బిగ్ ఫిల్మ్స్ అన్ని కూడా ముఖ్యంగా ప్రీమియర్స్ ఈ మధ్యన స్టార్ట్ చేశారు. కానీ ఓపెనింగ్స్ అనేవి ఫ్రంట్ లోడెడ్ గా వస్తాయి అండ్ ఓవర్సీస్ లోని ప్రీమియర్స్ కూడా పడతాయి. సో ఎక్కువ టికెట్ రేట్స్ తోటి, ప్రీమియర్స్ తోటి అండ్ డే 1 ఫ్రంట్ లోడెడ్ అడ్వాంటేజ్ సౌత్ ఫిల్మ్ కి ఎక్కువగా ఉంటుంది. అండ్ 2 పార్ట్స్ కంటిన్యూషన్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా సౌత్ లో మాత్రమే వచ్చే, అక్కడే సక్సెస్ అయ్యే. బాలీవుడ్ లో ఇప్పటిదాకా 2 పార్ట్స్ కంటిన్యూషన్ ప్రాపర్ అటెంప్ట్ ఇప్పటిదాకా రాలేదు. ఈవెన్ దురంధర్ కూడా కేవలం సింగిల్ పార్ట్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. డ్యూరేషన్ కట్ చాలా హెవీ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏ సీన్ ని కూడా డిలీట్ చేయకూడదని చెప్పి ఇంత లాంగ్ డ్యూరేషన్ తోటి 2 పార్ట్స్ ని రిలీజ్ చేస్తున్నారు తప్పించి ఇనిషియల్ గా 2 పార్ట్స్ కంటిన్యూ చేద్దామని కూడా వాళ్ళు అనుకోలేదు. అదర్ లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చేద్దామని కూడా అనుకోలేదు. కేవలం ఇండియా ప్రీమియర్స్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టి ఇప్పుడు 40 క్రోర్ గ్రాస్ దగ్గర వరకు టచ్ చేస్తుంది. యుఎస్ఏ ప్రీసేల్స్ లో కూడా 5 మిలియన్ మార్క్ ని టచ్ చేసి ఇండియన్ ఫిల్మ్స్ కు ఒక కొత్త రికార్డ్ ని పెట్టింది. బాలీవుడ్ లో మోస్ట్ హైప్డ్ ఫిల్మ్స్, టైర్ 1 రేంజ్ ఫిల్మ్స్ అయితే మాత్రం 150 క్రోర్స్ ని టచ్ చేయడమే కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ఉండవు, ఇండియాలోని కూడా ప్రీమియర్స్ ఉండవు. దాంతోపాటు డే 1 అనేది ఫ్రైడే రిలీజ్ చేస్తారు. అక్కడ మోస్ట్లీ వర్కింగ్ డే, ఎక్కువ ఫ్రంట్ లోడ్ ఓపెనింగ్ డే రాదు. సాటర్డేనా జంప్ ఎక్కువగా చూస్తుంది. అంటే డే 1 కన్నా డే 2 ఎక్కువ ఉంటుంది బాలీవుడ్ ఫిల్మ్స్ కి. బట్ దురంధర్ 2 కి దురంధర్ 1 లా జరగట్లేదు. మేబీ సాటర్డే కాస్త డ్రాప్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రీమియర్స్ డే 1 నే చాలా హెవీ ఫ్రంట్ లోడెడ్ ఓపెనింగ్ ని దురంధర్ 2 చూడబోతుంది. ఇండియాలోని బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే నెట్ అంటే బాలీవుడ్ ఫిల్మ్ కి జవాన్ 75 క్రోర్ నెట్ హెవీ బంపర్ ఓపెనింగ్. డే 1 ప్రపంచవ్యాప్తంగా 129 క్రోర్స్ ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టింది. కానీ డే 3 డే 1 కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. దాదాపుగా 150 క్రోర్స్ డే 3 జవాన్ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. సో ఆ బిగ్గెస్ట్ సింగిల్ డే డిజిట్ యొక్క రికార్డ్ ని దురంధర్ 2 ఈజీగా మ్యాచ్ చేయొచ్చు. 130, 150 క్రోర్స్ అనుకున్నారు. కానీ ఈ ప్రీమియర్స్ ని యాడ్ చేయడం, ఈ రేంజ్ 200 క్రోర్ డే 1 అనేది ఒక బాలీవుడ్ ఫిల్మ్ చూస్తుందా ఫ్రంట్ లోడెడ్ లేకుండా అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఫ్రంట్ లోడెడ్ లైక్ సౌత్ నుండి కూడా దురంధర్ కి ఎక్కువ హైప్ ఉంది కాబట్టి హిందీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే నెట్ పుష్ప 2 ని దాటొచ్చు. దాంతోపాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ యొక్క నెట్ ని కలుపుకొని డొమెస్టిక్ గానే 120 క్రోర్ నెట్ ని కూడా దాటే అవకాశం అయితే దురంధర్ 2 కి అలోన్ గా డొమెస్టిక్ గానే ఉంది. అండ్ ఓవర్సీస్ లోని పార్ట్ 1 దాదాపుగా 300 క్రోర్స్ లాంగ్ రన్ లోని కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు పక్కాగా పఠాన్, జవాన్ ని దాటేసి ఓవర్సీస్ ఆల్ టైమ్ ఇనిషియల్ రిలీజ్ రికార్డ్ ఇండియన్ ఫిల్మ్ కి దురంధర్ 2 పెడుతుంది. ఆ పఠాన్ యొక్క 405 క్రోర్స్ ని దాటి మేబీ 450 క్రోర్స్ ని కూడా దాటే అవకాశం అయితే దురంధర్ 2 కి కనిపిస్తుంది. కానీ ఎక్కువ లాంగ్ గ్యాప్ అయితే మాత్రం పార్ట్ 1 కి పార్ట్ 2 కి లేదు కదా. పార్ట్ 2 ఎక్కువ మందికి రీచ్ కాకపోవచ్చు. అంటే పార్ట్ 1 చాలా మంది ఈ గ్యాప్ లో చూడలేరు. 1 ఇయర్ గ్యాప్ ఇస్తే అందరూ చూసి ఇంకాస్త పాపులేషన్, ఫుట్ ఫాల్స్ పెరుగుతుంది అనుకున్నారు. కానీ ఈ టైం గ్యాప్ లోనే చాలా మంది నెట్ఫ్లిక్స్ లోని రిపీట్స్ వేసేస్తున్నారు.
జస్ట్ 3 months గ్యాప్ లోని ఇలాంటి సెన్సేషన్ అనేది ఇండియన్ సినిమా ఇప్పటిదాకా చూడలేదు, మళ్ళీ చూడదేమో కూడా. సో బాలీవుడ్ కి ఫస్ట్ 100 crore డొమెస్టిక్ నెట్ రికార్డ్ అయితే మాత్రం ఓపెనింగ్ డేన దురంధర్ 2 పెట్టబోతుంది. కానీ డే 2కి ఎలా డ్రాప్ అవుతుంది అనేది కాస్త షాకింగ్ అని చెప్పాలి. కానీ సౌత్ ఫిలిమ్స్ రేంజ్ డ్రాప్ అయితే ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సౌత్ ఫిలిమ్స్ డే 1 150 crores ఓపెన్ చేస్తే డే 2కి 60-70 crores కి పడిపోతాయి. అంటే దాదాపుగా 50% ఎక్కువే డ్రాప్ అవుతాయి. కానీ దురంధర్ 2 థర్స్డే రిలీజ్ అయినా అంత డ్రాప్ ని చూడదు, ఎందుకంటే ఫ్రైడేనా ఫెస్టివల్ ఉంది, ఆ తర్వాత రంజాన్ కూడా ఉంది, పైగా సాటర్డే సండేనా డ్రాప్స్ కాదు కదా. బాలీవుడ్ ఫిల్మ్స్ కి ఎక్కువగా జంప్స్ చూస్తాయి. బట్ ఈ రేంజ్ ఫ్రంట్ లోడెడ్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత కూడా జంప్ చూస్తుందా, లేదంటే డ్రాప్ చూస్తుందా, లేదంటే ఏ రేంజ్ హోల్డ్ ని పెడుతుంది, వర్డ్ ఆఫ్ మౌత్ పార్ట్ 1 కి ఏ రేంజ్ లో మ్యాచ్ చేస్తుంది అనేది మాత్రం రిలీజ్ అయిన తర్వాతనే చూడాలి. ఏ సర్టిఫైడ్ కాబట్టి 2000 crores ఇంపాసిబుల్, పైగా ఎక్కువ లాంగ్ టైం గ్యాప్ కూడా లేదు కాబట్టి ఎక్కువ మంది చూడరు. 2000 crores అసాధ్యమని చాలా మంది అనుకుంటున్నారు. బట్ దురంధర్ పార్ట్ 1 కూడా ఎవరు 1300 crores కలెక్ట్ చేస్తుందని ఊహించలేదు. వాట్ ఇఫ్ పార్ట్ 2 యొక్క వర్డ్ ఆఫ్ మౌత్ కూడా పార్ట్ 1 రేంజ్ లో వస్తే వెంటనే పార్ట్ 1 డౌన్లోడ్ చేసుకొని అయినా సరే చూసేసి పార్ట్ 2 కి వెళ్ళిపోవడం కామన్ థింగే. కాకపోతే ఎక్కువ డ్యూరేషన్, పార్ట్ 1 కన్నా పార్ట్ 2 దాదాపుగా 4 hours దాటి ఉండిపోతుంది కాబట్టి షోస్ కి కాస్త ఇబ్బంది. అట్లీస్ట్ 3 hours ఉన్నా కూడా మిడ్ నైట్ షోస్ ని కానీ బ్యాలెన్స్ చేయడానికి టైం కుదిరేది. అసలు ఎక్కువ షోస్ ప్లాన్ చేస్తున్నారు, మిడ్ నైట్ షోస్, ఎర్లీ మార్నింగ్ షోస్, అంటే 24/7 కూడా కొన్ని థియేటర్స్ నార్త్ లో పనిచేయడానికి చూస్తున్నారు. పార్ట్ 1 కి ఆ రేంజ్ లో ఆడింది కాబట్టి. సో మరి చూద్దాం ఈ డే అండ్ నైట్ షిఫ్ట్స్ తోటి దురంధర్ పార్ట్ 2 కూడా మరి ఆ పార్ట్ 1 రేంజ్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందా, 2000 crores ని అందరూ అసాధ్యం అనుకునే దాన్ని ఈజీగా రీచ్ అవుతుందా. నా ప్రిడిక్షన్ అయితే మాత్రం పార్ట్ 1 రేంజ్ టాక్ వస్తే ఈజీగా దంగల్ని లేపే రేంజ్ పొటెన్షియల్ అయితే సినిమాకు ఉంది. ఈవెన్ పుష్ప 2 పోస్టర్స్ ప్రకారం బాహుబలి 2ని దాటినట్టు వేసుకున్నారు, కానీ బాహుబలి 2 అయితే దాటలేకపోయింది. బట్ ఇనీషియల్ రిలీజ్ ప్రకారం అంటే జపాన్, చైనా ఈ రిలీజ్ లేకుండా అయితే మాత్రం పుష్ప 2 బాహుబలి 2ని బీట్ చేసింది. కానీ 1800 crore అయితే టచ్ చేయలేదు. చైనా, జపాన్ రిలీజ్ తర్వాత బాహుబలి 2 1800 crores ని దాటి కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు దురంధర్ 2 బాహుబలి 2 ఓపెనింగ్ డే అయితే మాత్రం ఈజీగానే దాటేయచ్చు. అంటే 200 crores దాటి 220 crores కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ పుష్ప 2ని దాటడం మాత్రం కష్టమే. ఇన్ఫాక్ట్ బాలీవుడ్ కి ఈ రేంజ్ ఓపెనింగ్ డే అనేది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ సౌత్ కాస్టింగ్ కూడా సినిమాలోని పెద్దగా లేదు కదా. ఒకవేళ అలాంటి సౌత్ స్టార్ ని పెట్టుకొని సౌత్ ప్రమోషన్స్ కూడా చేసినట్టయితే మాత్రం ఆ పాసిబిలిటీ ఉండేదని చాలా మంది అనుకుంటారు. కానీ దురంధర్ 2 టీమ్ అయితే మాత్రం అసలు ప్రమోషన్స్ చేయట్లేదు. ఈ రేంజ్ హైప్ పెట్టుకుని పుష్ప 2 లాగా పెద్ద పెద్ద ఈవెంట్స్ పెట్టి ఫ్రీ ఫైర్ తోటి కొలాబ్ అయ్యి చాలా ఈవెంట్స్ కి డబ్బులు ఖర్చు పెట్టచ్చు. దానివల్ల చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. బట్ దురంధర్ టీమ్ కేవలం ప్రమోషనల్ మెటీరియల్స్ రిలీజ్ చేయండి, ఆటోమేటిక్ గా మంట అదే పుడుతుంది అనే రేంజ్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట. పార్ట్ 1 కి కూడా అదే చేశారు. పార్ట్ 2 కి అంతకు మించి రిజల్ట్ ఉంటుందని కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 ఒకేసారి తీశారు. పార్ట్ 1 సక్సెస్ అయిన తర్వాత పార్ట్ 2 స్టోరీ రాసి సెపరేట్ గా తీసి ఆడియన్స్ కి బేట్ వేయలేదు. సో వర్క్ లో ఆ హానెస్టీ ఉంది కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పులేదు. నేనైతే రేపు ఈవినింగ్ 6:30 PM షోకి వెళ్ళబోతున్నాను. వచ్చేటప్పటికి 10:30 PM అవ్వచ్చు, 12 అయినా సరే ఖచ్చితంగా రివ్యూ అయితే మాత్రం ఆ టైంకే 11 దాటిన తర్వాతనే అప్లోడ్ చేస్తాను పక్కగా. హిందీ వెర్షన్ తర్వాత తెలుగు స్టేట్స్ లోని కూడా ఎక్కువ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా కొన్ని ఏరియాస్ లోని దురంధర్ 2కి ఎక్కువ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. డామినేషన్ పక్కాగా ఉంటుందని నాకు ముందే తెలుసు. అంటే తెలుగు ఆడియన్స్ ఒకప్పుడు కంప్లీట్ గా బ్యాక్వర్డ్ గానే థింక్ చేసేవారు మన హీరో మన సినిమాని. కానీ ఇప్పుడు అలా కాదు, కంటెంట్ కి మాత్రమే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి జైలర్ టైంలోనే చిరంజీవి సినిమాని ఎవరు చూడలేదు. టాక్సిక్ పాన్ ఇండియాగా ట్రై చేసినా కూడా కనీసం కాంపిటీషన్ కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పాన్ ఇండియాగా ఏం కాంపిటీషన్ చేయాలని అనుకోవట్లేదు. వాళ్ళ తెలుగు స్టేట్స్ లోని ఏదో ఫ్యాన్ సర్వీస్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఏదో ఫెస్టివల్ ని ఉగాదిని ఎందుకు వేస్ట్ చేసుకుందామని. అంతే తప్పించి మరి వాళ్ళు మూర్ఖత్వంగా దురంధర్ 2కి కాంపిటీషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్టు నాకైతే అనిపించలేదు. అండ్ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం వల్ల ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయ్యి హైప్ అయ్యేలా కనిపించట్లేదు. అంటే ఫ్యాన్ సర్వీసే చేద్దాం అనుకున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ తో, ఆ ఫ్యాన్స్ కూడా హైప్ అయ్యేలా కనిపించట్లేదు ఎక్కడ మరి. కాబట్టి ఆ కాంపిటీషన్ అనేది అసలు పట్టించుకోవడమే అనవసరం. తెలుగు స్టేట్స్ లోని కూడా దురంధర్ 2 యొక్క డామినేషన్ కర్ణాటకలోని కూడా హిందీ స్టేట్స్ తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. మరి తమిళనాడు, కేరళలో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. కేరళలో ఆల్రెడీ 1 crore దాటి అడ్వాన్స్డ్ సేల్స్ అయితే బుక్ అయ్యాయి. మరి తమిళనాడులో ఎలా ఉంటుందో చూద్దాం. హిందీ మీద బాగా హేట్రెడ్ ఉంది ఆ స్టేట్ లోని. అంటే జవాన్ టైం అంటే అట్లీ డైరెక్షన్, నయనతార, విజయ్ సేతుపతి, కంప్లీట్ గా తమిళ్లో కూడా ఒక తమిళ సినిమా వైబ్ వచ్చింది కాబట్టి 50 crores దాటి అక్కడ కలెక్ట్ చేసింది. సో మరి దురంధర్ 2 కూడా తమిళ్లో సర్ప్రైజింగ్ గా ఆడింది అనుకోండి బాగా, అప్పుడు ఆన్లైన్ లోని హేట్రెడ్ కి ఆఫ్లైన్ లో ఉన్న ఆడియన్స్ కి తేడా ఉందని మనకి కంప్లీట్ గా అర్థమైపోద్ది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ మీద చాలా హేట్రెడ్ ఉన్నప్పటికీ ఆన్లైన్ లో వేరు, ఆఫ్లైన్ లో సినిమా బాగుంటే బాహుబలి, త్రిబులర్ లాంటి ఫిల్మ్స్ ని కూడా వాళ్ళు చూశారు. ఈవెన్ కాంతారా చాప్టర్ 1 కూడా. మరి ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఎలా ఉండబోతుందో. సో మొత్తానికి మీకైతే కంప్లీట్ గా దురంధర్ 2 యొక్క ప్రొడిక్షన్స్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. పార్ట్ 3 యొక్క రూమర్స్ అయితే మాత్రం ఫేక్ గైస్. పార్ట్ 3 తీయాలని
క్యాష్ గ్రాబ్ చేసుకోవాలని ఆదిత్య ధర్ యొక్క ఇంటెన్షన్ అయితే కాదు. మేబీ స్టూడియోస్కి ఆశ పుట్టచ్చు, దీన్ని ఒక ఫ్రాంచైజ్గా చేసుకుంటే కోట్లు 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 సంపాదించవచ్చు, నువ్వు కాస్త ఎఫర్ట్స్ పెట్టి టైం తీసుకుంటే ఇంతకన్నా బెటర్ వర్క్ని కూడా ఇవ్వచ్చు. కానీ ఆయన పనితీరులో ఒక హానెస్టీ ఉంది. డబ్బు కోసం ఇది చేయాలని ఆయన ఎక్కడ కూడా అనుకోలేదు కాబట్టి ఇప్పుడు డబ్బు కోసం మళ్ళీ ఇంకో కొత్తగా క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్ ఆయనకి పుట్టకపోవచ్చు పక్కాగా. కాబట్టి పక్కాగా వేరే ప్రాజెక్ట్కి ఆయన వెళ్ళిపోవచ్చు. ఈవెన్ రణ్వీర్ సింగ్ కూడా ప్రళయ్ ఫిల్మ్ షూటింగ్ ఈ ఇయర్ మిడ్ నుండి బిజీగా ఉంటారు కాబట్టి ఇప్పుడంటే 3 monthsలోనే ఈ 2 parts అనేది కంప్లీట్గా ఫినిష్ చేసేశారు. మళ్ళీ రివ్యూ వీడియోలను కలుసుకుందాం. అండ్ డ్యూన్ పార్ట్ 3 యొక్క ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్ డిస్కషన్లోని, దాంతోపాటు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే యొక్క ట్రైలర్ కూడా రాబోతుంది. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.